అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ కావ్యస్ మీద ఒక వీడియో ఇచ్చాను. వాస్తవానికి అది క్యాటలిస్ట్ ఏపీలో క్యాటలిస్ట్ ఎస్పీలో ఇద్దాం అనుకున్నా. బట్ అది ఎక్కువ మంది చూస్తారు కావ్యస్ మీద చెప్పి అక్కడ ఇచ్చున్నాను. దాని కంటిన్యూషన్ ఒక చిన్న పాయింట్ దొరికింది. అది అండ్ మార్నింగ్ ఒకవేళ అందులో మీరు చూడకపోతే అన్ని కలగాలి ఇప్పుడు ఇస్తాం. ముందుగా ఐబొమ్మ రవి యొక్క నాన్న అప్పారావు ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. నిర్మాత సి కళ్యాణ్ అన్నాడు కదా, ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలన్నాడు. చూస్తారా, ఎన్కౌంటర్ చేయాలా? నిన్ను చేయలే ఎన్కౌంటర్. 45 పైసల దగ్గర నుంచి నేను సినిమా చూడటం స్టార్ట్ చేశాను. ఈరోజు థియేటర్కి వెళ్తుంటే 100లో ఉన్నాయి టికెట్ రేట్లు. మీరు ఈ రకంగా చేసి అడ్డదిడ్డగా కోట్లు ఖర్చు పెట్టి అండ్ ఇక్కడ వచ్చేసి మరలా హీరోలకు రెమ్యునరేషన్ అంటూ భారీగా మీరు ఖర్చు పెడుతూ దాని మొత్తం తీసుకొచ్చి జనాల మీద పోయేసింది కాక మరలా ఆ సినిమా ఫ్లాప్ అయినా కానీ ఏదో ఈ పైరసీ వల్ల ఫ్లాప్ అయిన బిల్డప్ చేస్తారేంటి? బాగున్న సినిమాలు ఎన్ని ఆడతలా, పైరసీ చేస్తారు ఎన్ని ఆడతలా? నా కొడుకు నేను సపోర్ట్ చేయట్లా, కానీ మీ సినిమాలో దమ్ము లేక అది పోతే దానికి పైరసీ చేస్తారు అదే కబుర్లు చెప్పొద్దు మీరు. నా కొడుకు తప్పే, శిక్ష పడాలి ఒప్పుకుంటా, కానీ వాడు అసలు ఏం చేశాడు ఏంటి మొత్తం తెలియాలి కదా. నా కొడుకు తరఫున ఎవరైనా లాయర్లు కనుక వాదిస్తే వారికి ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ ఇస్తాను. నేను రాలేను, బట్ నా ఫైనాన్షియల్ మీకు ఎంతకాలం తెస్తాను వాదించడం అని చెప్పేసి అన్నాడు. గుడ్, మొత్తానికి తండ్రి అనిపించుకున్నాడు. సూపర్. నెక్స్ట్, ఇన్ని రోజులు పోలీసులు మొదటేమో వాళ్ళ ఆవిడ అన్నారు, లేదు అతను ఐపీ అడ్రస్ పెట్టి మేము కనుక్కున్నాం అన్నారు. ఆ తర్వాత మేము నిఘా పెట్టాం అన్నారు. గేమింగ్ యాప్లోకి పంపి ట్రాన్సాక్షన్ పెట్టి కనుక్కున్నాం అన్నారు. ఇప్పుడు మరలా కొత్తగా ఎందుకు కొత్తగానే వాడు యూజ్ చేసా? మూవీ రూల్స్ వాళ్ళు మొన్న ఫ్రైడే రోజు వచ్చిన సినిమాలన్నీ కూడా శనివారం రోజు పెట్టేశారు. అంటే మూవీ రోజు ముఖం మీద డైరెక్ట్గా ఛాలెంజ్ విసిరాడు. టెక్నికల్గా మీరు చాలా స్ట్రాంగ్ కదా, పట్టుకుంటారు కదా, రవిని వెనకాల పట్టుకున్నారు, నన్ను కూడా పట్టుకొని చూద్దాం అని చెప్పేసి సోషల్ మీడియా జనాలు మొత్తం ఇదే అనమాట. మూవీ రోజులు ముందు అరెస్ట్ చేయండి, ఎందుకంటే వాడు కొత్త సినిమాలో పెడుతున్నాడు. ఐబొమ్మ రవి ఓటీటీ పెడుతున్నాడు. సో మూవీ రోజుని అరెస్ట్ చేస్తే మనం మెచ్చుకుంటాం. లేదన్నప్పుడు ఐబొమ్మ రవిని అయితే వాళ్ళ ఆవిడ పట్టించింది, లేదా వేరెవరో పట్టించున్నారు, మీరు మాత్రం పట్టుకోదని మేము అనుకుంటామని అన్నారు. ఇక ఈ మూమెంట్లో మళ్ళా కవర్ డ్రైవ్ కట్టాలి కదా. సో పోలీసులు ఏమన్నారు, లేదు ఐబొమ్మ రవికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, హైదరాబాద్ వచ్చినప్పుడు అతనితో మందేస్తూ సిట్టింగ్లు వేస్తూ ఉంటూ ఉంటాడు. ఇంకా అతని ఫ్రెండ్ మీద నిఘా పెట్టున్నాము. అతని ఫ్రెండ్కి ఒక మెసేజ్ వచ్చింది, మామ హైదరాబాద్ వచ్చి రా మందేద్దామని. ఇక రవి అనుకున్నాము. ఇక అతని ఫ్రెండ్ నెంబర్ ట్రేస్ చేసుకుంటూ ఎక్కడైనా చూసుకుంటున్నప్పుడు ఈ రెయిన్బో విస్టాలో ఉన్నాడు రవి అని తెలిసి వీళ్ళు పట్టుకున్నామని చెప్పి అదోడు చెప్తున్నారు కొత్తగా. సో వీళ్ళ దగ్గర సినిమా వాళ్ళు స్క్రిప్ట్లు ఇస్తున్నారో లేదా వీళ్ళకి కొత్తగా చెప్తున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. నాకు ఇష్టమైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఐబొమ్మ రవి విషయంలో డే 1 నుంచి వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం చూసి చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకే. ఎందుకంటే ఐబొమ్మ రవి ఏదో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అన్నట్టు, నక్సలెట్ అన్నట్టు, ఉగ్రవాది అన్నట్టు అసలు చుట్టుపక్కల సినిమా వాళ్ళని పెట్టుకొని సజ్జనర్ కానీ రిమైనింగ్ పోలీసులు కానీ మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఘోరంగా దారుణంగా ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతూ ఉంటే వాటికి సంబంధించి పట్టుకొని గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి ఇతరులు పట్టుకొని గొప్పగా చెప్పుకుంటూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సోషల్ మీడియా జనాలు ఓపెన్గా మాట్లాడుతున్నారు. అసలు సినిమా హీరోలు పిలవాల్సిన అవసరం ఏంటి? మీరు ప్రొడ్యూసర్లు పిలవాలి. మీరు అండ్ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ప్రొడ్యూసర్లు ఉన్నారా, హీరోలు ఉన్నారా? అండ్ అసలు ఒక్కరైనా నార్మల్ పబ్లిక్ కంప్లైంట్ ఇచ్చారా? లేదే. సో పబ్లిక్ అంతా ఈరోజు అతన్ని దేవుడు హీరోని ఎందుకు అంటున్నారు? ఇండస్ట్రీ వాళ్ళు ఘోరంగా టికెట్ రేట్లు పెంచడం, థియేటర్లో ఘోరంగా పాప్కార్న్ రేట్లు పెంచడం, ఏంటి ఇవన్నీ? సో ఫైనల్ ఈరోజు ఏమంటున్నారంటే సివిఎల్ నరసింహారావు లాయర్ కమ్మ ఇండస్ట్రీలో నటుడు అని ఒకటే అంటున్నాడు, పంచేద్దాం. ఈరోజు ఇండస్ట్రీ బాగుండాలన్నా, ప్రేక్షకులు కూడా సినిమాలకు రావాలన్నా, థియేటర్లలో వాళ్ళు ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ అనేది ఉంది, అది యాక్సెప్ట్ చేస్తాం, వాటర్ బాటిల్ తెచ్చుకుంటారా తెచ్చుకోండి అని పెడితే, ఆ కండిషన్ పెడితే అప్పుడు అంత హ్యాపీగా థియేటర్లకు వస్తారు. ఈ థియేటర్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క దోపిడి కూడా ఆగిపోయింది. ఇక అప్పుడు ఈ నిర్మాతలకు సంబంధించి, ప్రొడ్యూసర్ సంబంధించి, డైరెక్టర్ సంబంధించి అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి సినీ పరిశ్రమ గురించి ఆయన అంటున్నాడు. ఇక ఈరోజు సోషల్ మీడియా జనాల మొత్తం కూడా ఒకటే అనమాట. సజ్జనార్ గారు తినవారు మళ్ళీ చెప్పాడు, చూసారా? సేమ్ అదే డైలాగ్ కొడతాం. సజ్జనార్ గారు, మీరు పబ్లిసిటీ కోసం చేసిన స్టంటులు చాలు, బయట ఘోరాలు నేరాలు ఎన్నో జరుగుతున్నాయి, వెళ్ళి పట్టుకోండి ముందు, అప్పుడు మీరు హీరో అవుతారు. లేదన్నప్పుడు సోషల్ మీడియా హీరో అవుతారండి అని అంటున్నారు. పాపం సజ్జనార్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆయన ఎఫర్ట్స్ ఆయన పెడుతుంటే ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈలోపు తెలంగాణ హోంశాఖ సెక్రటరీ ఉన్నారు కదా, ఐపీఎస్ ఆఫీసర్ మన సివి ఆనంద్ గారు, ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఐబొమ్మ రవిని పట్టుకున్నంత మాత్రం పైరసీ ఏం ఆగదు, ఉంటూనే ఉంటే బట్ పట్టుకోవాలి మిగతా వాళ్ళని కూడా, అన్నిటి కూడా అంతం చేయాలంటే ఇప్పటికిప్పుడు అయ్యేది కదా, టైం పట్టింది ఆయన అనేసాడు. వీళ్ళేంటి సత్యనారాయణ రిమైనింగ్ వాళ్ళు ఎవరిని మేము వదలం అందరం పట్టుకుంటే వీళ్ళు అన్నారు. సో పోలీసుల్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు.
ఈవెన్ రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా సత్యనారాయణ గారిని చూసి పబ్లిక్ కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదయ్యా, పక్కన హీరోలు ఎందుకు నీకు అని చెప్పేసి అలా అంటున్నారు. పబ్లిక్ అదే అంటున్నారు. ఐబొమ్మ రవి వాళ్ళ నాన్నైతే గట్టిగానే మాట్లాడుతున్నాడు. ఇంకా ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఇతనంతటా ఇతనిని వీళ్ళు పట్టుకోలేదు, వేరే వాళ్ళు పట్టించడం క్లారిటీ వస్తుంది. అంతిమంగా ఈరోజు అరెస్ట్ చేయాల్సింది మూవీ రూల్స్ బ్యాచ్ని. సరే ఓటీటీలో పెట్టారు, యాడ్లు వస్తూ ఉన్నాయి, తట్టుకోలేక చిరాకు వస్తూ ఐబొమ్మ చూస్తారని ఒక అర్థం ఉంది. కొత్త సినిమాలు థియేటర్కి వెళ్లకుండా మూవీ రూల్స్లో చూడబట్టే కదా నష్టం అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఈ మూవీ రూల్స్ బ్యాచ్ని కొత్త సినిమాలు పెడుతూ ముందు వాళ్ళని అరెస్ట్ చేయండి, ఆ నెట్వర్క్ మొత్తం కూడా ఛేదించండి. ఈవెన్ శివాజీ కూడా ఒకటే అంటున్నాడు, ఇండస్ట్రీలో చాలామందికి అవకాశాలు కల్పించాలి, కానీ కొంతమందికి అవకాశాలు, చాలామంది మంచి మంచి హిట్లు పడాలి, కానీ కొంతమందికే. ఎందుకు ఏంటన్నప్పుడు బయట థియేటర్లు దొరకవు, సినిమా బాగుండేది బట్ హిట్ రాదు, ఎందుకు థియేటర్లు ఎవరు? ఇలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు కొంతమంది మాత్రమే ఆ వ్యవహారం నడుపుకుంటూ ఉన్నారు. దానివల్ల ప్రజల నుంచి కూడా వ్యతిరేకత అనేది వస్తుంది. అండ్ అవునన్నా కాదన్నా థియేటర్ల యొక్క దోపిడీ ఎక్కువ ఉంది. అండ్ అతను టికెట్ రేట్లు పెంచడం కరెక్ట్ కాదు. ఇక ఐబొమ్మ రవిని సపోర్ట్ కాదు, బట్ అతని టాలెంట్ని ప్రభుత్వం వాడుకొని చెప్పి సాధన అన్నాడు. ఓవరాల్ మొత్తం ఎపిసోడ్ మరలా చెప్తాను చూడండి, ట్విస్ట్ మీద ట్విస్ట్ ఏ రకంగా అంటే, ఇప్పుడు ఐబొమ్మ రవి అక్కడ కదంట, అతనికి 20 మంది టీం ఉన్నారట, ఇది పోలీసులు చెప్తున్నారు. ఐబొమ్మ రవి మాత్రం ఒక్కడే ఉంటున్నాడు. అండ్ ఐబొమ్మ రవికి సంబంధించి మొత్తం చూస్తున్నటువంటి కొంతమంది లీగల్గా ఉన్నటువంటి లాయర్లు ఏమంటారు, అతను ఈజీగా బయటకు వస్తాడయా అంటారు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనమాట. మొత్తంగా ఐబొమ్మ రవి అన్నది కేసు పక్కన పెడితే ఇక చాలా చాలా కేసులు ఉన్నాయి. అవి కూడా వీళ్ళు ఫాలో అప్ చేసి వీళ్ళని పట్టుకున్న చూడండి, వాళ్ళని పట్టుకున్న చూడండి చెప్పేసి అవన్నీ కూడా ముందు పెడితే అప్పుడు పోలీసులు అంతా శభాష్ అంటారు.